రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. మరొక పర్యాయము దేవాది దేవుడు ఈదలగుంట గ్రామాన్ని ప్రేమించి ప్రతి శుక్రవారము శిలువ ధ్యాన ఉపవాస స్వస్థతశాలను దేవుడు ఈ ప్రాంతంలో ఆగక జరిగిస్తున్నందుకు ఒకసారి రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అలాగే ప్రార్థన చేయండి. నిన్న, ఈరోజు, రేపు ఈ 3 రాత్రులు వీరమ్మకొండ ప్రాంతంలో ఉపవాస కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రార్థనలో నిన్నటితో మొదటి దినం పూర్తయింది. ఈరోజు రెండో రోజు సాయంత్రం 7 గంటల కాడి నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. రేపు తైలాభిషేక పండగ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈదులగుంట గ్రామానికి కూడా వచ్చే నెల 3, 4, 5 తారీఖులు ఉంటాయి. అది పగల రాత్రి అన్నది మనం మాట్లాడుకున్న తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే యెషయా గ్రంథము 8వ అధ్యాయము, యెషయా గ్రంథము 8వ అధ్యాయము 5, 6 వచనాలను కలిపి ఉన్నాయి. చదువుకుందాం. మరియు యెహోవా ఇంకను నాతో ఇలాగు సెలవిచ్చెను, ఈ జనులు మెల్లగా పారు షిలోహు నీళ్లు వద్దని చెప్పి రెజూనును బట్టి రెమల్యా కుమారుని బట్టి సంతోషించుచున్నారు. చాలండి. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే యెషయా భక్తుడు బబులోను చెరసాల్లో ఉన్న ఇశ్రాయేలీయుల గురించి ఈ మాటలు రాస్తున్నారు. 430 సంవత్సరాలు ఐగుప్తులో నుంచి వచ్చారు. తిరుగుబాటు చేసిన ప్రతిసారి దేవుడు ఆయా ప్రజలకు అప్పగించుకుంటూనే వచ్చాడు ఇశ్రాయేల్ని. అయితే ఈ యెషయా గ్రంథం కాడి నుంచి మనం చదివితే ప్రియులారా, చివరి మలాకీ గ్రంథం వరకు 70 సంవత్సరాలు బబులోను యొక్క చెరలో వారు పట్టబడ్డారు. ఈ టైంలో వారికి కలిగిన ఒక అనుభూతిని గురించి ప్రభు చెప్తున్నారు. ఏమనంటే, ఇశ్రాయేలీలు అని పిలువబడుతున్న నా ప్రజలంట, లేదా దేవుని ప్రజలంట, ఈ జనామంట మెల్లగా పారుతున్న షిలోహు నీళ్లు వద్దని చెప్పి ఇక్కడ 2 రాజుల పేర్లు చెప్తున్నాడు. అదేంటంటే రెజీను, అలాగే రమల్యా కుమారులు బట్టి సంతోషించుచున్నారు అన్నాడు. వీళ్ళిద్దరిని బట్టి ఎందుకు ఇశ్రాయేలీయులు సంతోషిస్తున్నారు? అక్కడ ఏదో రాయబడింది, ఆ నీళ్లు, ఆ షిలోహులో పారుతున్న మెల్లని పారుతున్న నీళ్లు వద్దని, అందులో సంతోషము లేదని, అందులో వారికి ఆనందం లేదని, మనుష్యుల రూపంలో కనబడుతున్న ఈ 2 రాజులు బట్టి స్తుతిస్తున్నారు లేదా సంతోషిస్తున్నారు. అసలు వీరెవరు అని మనం చూస్తే, ఇదే యెషయా గ్రంథము 7వ అధ్యాయం కనుక మనం తీయగలిగితే ప్రియులారా, 4వ వచనం కాడి నుంచి చదువుకుందాం. భద్రము సుమి నిమ్మలించుము, పొగరాజుచున్న ఈ 2 కొరకంచు కొనలకు అనగా రెజీనును సిరియనులను రెమల్యా కుమారుడును అనువారి కోపాగ్నికి జడియకుము, నీ గుండె అవియనీయకము. చాలండి. ఇక్కడ ఈ రెజీము లేదా రమల్యా కుమారులను దేనితో పోల్చాడు అంటే, పొగరాజుచున్న 2 కొరకంచు కొనలతో పోల్చాడు. ఏంటంట? పొగరాజుచున్న 2 కొరకంచు కొనలు అన్నాడు. వాస్తవంగా పల్లెటూరు మీరే చెప్పాలి. అది నేను కూడా లాస్ట్లో గూగుల్లో అంతా ఎతికి ఏంటయ్యి అంటే, కొంతమంది అప్ప పుల్లలని అంటే గారులు తిరగేస్తారు చూడండి, అలాగని, ఇంకొంతమంది కట్లు పొయ్యి పెడుతూ దాన్ని ఎగేయడానికి కొన్నిసార్లు కొన్ని పుల్లలు వాడుతూ ఉంటారు. ఆ పుల్లలని మీరేమన్నారు? అది అంటే ఆలోచన చేయండి, దానివల్ల ఉపయోగం ఏంటి అని అంటే, కాలుతున్న దాంట్లో మనం ఎలాగో చేయి పెట్టలేం గనక ఎగేయడానికి కానీ లేదా గారులు తిరగేయడంలో కానీ మనం చేతి పనులు చేయలేని దాంతో మనం ఏం చేస్తామంటే ఆ కట్ల పుల్లతో లేదా అట్లకాడ అంటారు ఈ రోజుల్లో, ఈ రోజు వాటిని వాడుతున్నాం మనం.
రెండు అట్లకాడు, రెండు కట్టెల పొలలో ఏదో ఒకటి అనుకోండి మీకు తెలిసినట్లుగా. వీళ్ళు ఎవరంట అంటే భద్రము సుమి నిమ్మలించుము పొగ రాజేయుచున్న ఈ రెండు కొరకంచు కొనలు ఎవరు వీళ్ళంటే రెజీను అలాగే రెమల్య కుమారులు. అంటే వీరంట మీకు బాగా చెప్తా, పొయ్యిలో పెట్టిన కట్టెల పుల్లల వంటి వారు. వీళ్ళు ఎలాంటి వారంటే బాధ పెట్టేవారే గాని మంచోళ్ళు కాదు. ఒక మాటలో బాగా చెప్పారు. కాబట్టి కానీ ఇశ్రాయేలీయులు కానీ మనం కానీ ఏం చేస్తామంటే ఎవరైతే మనల్ని పాడు చేస్తారో, ఎవరైతే మనల్ని బాధ పెడతారో, ఎవరైతే మనల్ని ఎక్కేస్తారో, ఎవరైతే మన కన్నీళ్ళకి కారణం అవుతారో వాళ్ళని ఎక్కువ చేర్చుకుంటాం, వాళ్ళతో ఎక్కువ సహవాసం చేస్తాం. మంచోడితో సహవాసం చేయం, తాగుబోతులతోనే ఎక్కువ సహవాసం చేస్తాం. ఏమండి మళ్ళీ అరే నువ్వు చేసేది తప్పు రాన్నవాడితో సహాయం చేయం లేదా సహవాసం చెయ్యం. ఎవరితో సహవాసం చేస్తాం అని అంటే ప్రియులారా, మనల్ని పాడు చేసి మనల్ని తాగుడికి, వ్యసనాలకి, జోదాలకి, వీటికి మనల్ని గాయపరిచి మన బ్రతుకులను నాశనం చేసే వారిని ఎక్కువ మనం నమ్ముతాం కూడా. వాళ్ళ మాటలే నమ్ముతాం. ఇశ్రాయేలీయులు ఏమంటున్నారంటే ఏమండి నెమ్మదిగా పారుచున్న షిలోహు నీళ్ళు వద్దంట వీళ్ళకి. ఎలాగా? రెండు పొగరాజు చేయుచున్న ఈ యొక్క మనం గమనించిన వారి మీద కొరకంచు కొరలుగా అంటున్నారు. ఇంకా మనం 8-9 వచనాలు కూడా చదువుకుంటే అదే అధ్యాయము. దమస్కు సిరియాకు రాజధాని దమస్కునకు రెజీను రాజు. ఇంతకు రెజీన్ ఎవరయ్యా అంటే దమస్కుకు రాజు. రెండవది 65 సంవత్సరములు కాకమునపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును. ఓకే. షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని. షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని. షోమ్రోనునకు రమల్య కుమారుడు రాజు. వీళ్ళిద్దరూ కూడా చిన్నవాళ్ళు చితక వాళ్ళు కాదంటండి. దమస్కునకేమో రెజీను రాజు అయితే షోమ్రోను కంట మనకి రాయబడుతున్న రమల్య కుమారుడు ఎవరంటండి? రాజు. వీళ్ళిద్దరూ కూడా గాయాలు చేసేవారు. ఇంకో మాట చెప్పమంటారా? వీళ్ళు మోసగాళ్ళు, అబద్ధ బోధకులు. ఏంటి? వీళ్ళు శత్రువులు అయినా ఇశ్రాయేలీలంట ఏమండి అక్కడ మెల్లగా పారుచున్న షిలోహు నీళ్లు వద్దని ఈ రెజీను బట్టి రమల్య బట్టును ఏం చేశారంట? సంతోషిస్తున్నారు. సరే వీళ్ళు సంతోషిస్తే సంతోషించారు. దేవుడు ఎందుకు ఈ మాటలు రాయించాడంటే వీళ్ళు ఏది వద్దనుకున్నాడో అది గుర్తించలేకపోయారు. కొన్నిసార్లు మనం ఏమిటి 2 దారులు ఉంటాయి. బాగా ఉన్న దారిని చూసి అదే మంచి దారి అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కొన్నిసార్లు మోసపోతూ ఉంటాం. కొన్నిసార్లు ఏమండి నిగనగలాడుతున్న వస్తువులను, కొన్నిసార్లు ప్రియులారా మనకి కంటికి ఇంపుగా కనబడుతుందని ఎంచుకుంటాం. ఉదాహరణకి చీర అనుకోండి, ఒక చీర ఏమో బ్రాండెడ్ ఎక్కువ రేటు అయినా మనం దాన్ని తీసుకోం. తక్కువ రేట్ అని చెప్పి ఏమండి బాగా నిగనగలాడుతుందని చెప్పి ఏమంటే చందన బ్రదర్స్, బొందన బ్రదర్స్ లో లైటింగ్ లేసి చూపిస్తే అది కోరుకొని తీసేసుకుంటాం. ఒక్కసారి నీటిలో ముంచామా మొత్తం పోతుంది. అంటే అసలు దేన్ని కోల్పోయాం, దేన్ని వద్దన్నావు అంటే ఇక్కడ రాస్తూ అన్నాడు మెల్లగా పారు షిలోహు నీళ్లు వద్దన్నారు. ఈ మెల్లగా పారుతున్న షిలోహు నీళ్ళు ఎందుకు వద్దు? షిలోహు అనగా దేవుని మందిరం. చెప్పండి ఎవరంటే? షిలోహు అనగా దేవుని మందిరం. ఇప్పుడు చెప్పండి వీళ్ళు ఏమొద్దు అంటున్నారంట? దేవుని మందిరం మాకు వద్దండి, మందిరంలో వాక్యం బోధించే సేవకులు మాకు వద్దండి, వాక్యాన్ని అందిస్తున్న దైవజనులతో మాకు సహవాసం వద్దండి, మమ్మల్ని గాయపరిచినా సరే ఇబ్బంది పరిచినా సరే. ఏమండి సామెతలో మాట ఉంటది, అసలే మన స్నేహితుల దినోత్సవం కాబట్టి, అదేంటంటే కొండుగాడంట లేదా ఏమండి మనల్ని బైబిల్ ఏమంటుందంటే ప్రియులారా నిజమైన స్నేహితుడు మనల్ని గద్దిస్తాడంట. ఏమండి కపట స్నేహితుడంట లెక్కలేనని ముద్దులు పెడతాడంట. నిజమైన స్నేహితుడు ఎవరు అని అంటే మనం ఏదైనా తప్పు చేస్తాం అనుకోండి, అదే నువ్వు చేసే తప్పు అని నీ మొహం మీద ఖండించేస్తాడు. నువ్వు చేసే తప్పురా, నువ్వు నడిచే నడక తప్పురా, మాట్లాడే తీరు తప్పురా, చేసే పద్ధతి తప్పురా అంటాడు. కానీ కపట స్నేహితుడు ఏం చేస్తాడంటే ఏం పర్లేదు, నేను చేస్తాను, నాతో పాటు నువ్వు కూడా చేసుకుంటూ వచ్చి, నేను తింటాను, నాతో పాటు తినుకుంటూ వచ్చి. ఏమంటే మనం ఎక్కువ ఎవరిని ఇష్టపడతాం? కఠినంగా బోధించే నిజ స్నేహితులు వద్దంటాం. కపట స్నేహితుల యొక్క బోధకి వాళ్ళతో తిరగడానికి మనం ఇష్టపడతాం.
అరే పద్దాక వాడు నన్ను పద్దాక హెచ్చరిస్తున్నాడు రా, పద్దాక ఏ చేసిన వద్దా అంటున్నాడు రా, ఇదైతే అలా కాదురా అని చెప్పి మనం ఏం చేస్తామంటే కపట స్నేహితుడిని ఎంచుకొని మోసపోతున్నట్టు దేవుని యొక్క మెల్లని పారుతున్న నీళ్లు వద్దని వీళ్ళంట దేన్నో సంతోషించినట్లుగా చూస్తానా. మెల్లగా పారుతున్న నీళ్లు ఉపదేశాన్ని చూపిస్తుంది. అంటే దైవజనుల ఉపదేశము, దైవజనుల మాటలు, దైవజనుల యొక్క ప్రసంగాలు ఈరోజు చాలా మంది సంఘాల్లో ఏమంటున్నారు చెప్పండి. మన మధ్యలో కూడా ప్రియులారా సమాధానం గారు అని ఒక ఆవిడ ఉండేది, చాలా మంది తెలుసో లేదో, కరోనాకు ముందు ఇంచుమించు కొన్ని సంవత్సరాల క్రితం మరి ఆవిడ మన మధ్య నుంచి వెళ్ళిపోయారు వేరే చోటకి. వాళ్ళ ఆయన గారని వెంకటేశ్వరరావు గారు, ఆయన అంటా ఉంటాడు మా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు మీరు మధ్య మధ్యలో వాక్యంలో ఒక జోకేరు, ఓ పాట పాడరు, ఓ జోకేరు, నవ్వించరు, కవ్వించరు. పలానా చర్చిలోనండి ఏమంటే వాక్యం చెప్తున్నంతసేపు నవ్వే, వాక్యం చెప్పినంతసేపు అన్నసే డబుల్ మీనింగ్ జోక్లే, ఏమండి మమ్మల్ని నవ్విస్తారు, కవ్విస్తారండి. మీరేంటండి, మీరు కూడా ట్రై చేయండి అన్న. నాకు దేవుడు ఆ బోధ నేర్పించలేదయ్యా, నాదంతా కూడా ఏంటి కట్టిన బోధే, ఆపరేషన్ చేసినట్టు బోధే. కాబట్టి ఆలోచన చేయండి ప్రియులారా, ఇక్కడ షిలోహులో నీళ్లు నెమ్మదిగా పారుచున్న ఉపదేశము వీళ్ళకి నచ్చట్లేదంట. షిలోహులో ఉన్న అనుభవాలు ఏంటి, మనం ప్రియులారా మొదటి సమూయేలు గ్రంథం కనుక తీసి చదివితే ఏమంటే షిలోహులో ఏముంది అంటే దేవుని మందిరం ఉందంట. అక్కడ ఎల్కానా, హన్నా, పినిన్నా వంటి కుటుంబము ఆ దేవాలయానికి వెళ్తూ ఉంటారంట. ఆ దేవాలయం పాడైపోయిందని, ఆ దేవాలయంలో వచ్చిన వారందరూ కూడా ఎవడు ఏలీ కుమారుడు, ఏలీ గారేమో వృద్ధులని, ఏలీ కుమారులు యవనస్తులని, ఎవడు అక్కడికి వచ్చిన స్త్రీలతో పాపం చేస్తున్నారని బైబిల్ చరిత్ర మనకు తెలుసు. మీరు మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం కానించి 3వ వచనం కానించి చదువుదాం. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు మొక్కుటకును 2వ వచనం కానించి కూడా చదువుకోవచ్చు. ఓకే, 2వ వచనం కానించి చదువు. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనీనా. పెనీనాకు పిల్లలు కలిగిరి కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవచుండెను. చూడండి ప్రియులారా, ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, కానీ దైవజనుడు సమూయేలు యొక్క జీవిత అనుభవాన్ని నేర్పడానికి దేవుడు ఒక కుటుంబాన్ని తీసుకొచ్చాడు. ఆలోచన చేయండి ప్రియులారా, మనం చూసిన వారమైతే ఇక్కడ హన్నా అనే ఆవిడ్ని ఒక ఆయన పెళ్లి చేసుకున్నాడంట. ఎవరాయన? ఎల్కానా. ఎల్కానా హన్నాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, కానీ హన్నా పిల్లలు కనలేకపోతుంది. ఈ యొక్క ఎల్కానా యొక్క తల్లిగారు అంటే అత్తగారు పిల్లలు లేరు అండం బట్టి తప్పని పరిస్థితుల్లో పెనిన్నా అని పిలువబడుతున్న ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు విస్తారమైన పిల్లలు, వారి పేర్లు రాయబడలే, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే వాళ్ళకు చాలా మంది పిల్లలు కన్నారంటండి. హన్నాని సూటిపోటి మాటలతో నీకు పిల్లలు లేరు, నువ్వు గొడ్రాలివి అంటూ మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేక ఏటేటా తన భర్తతో వెళ్ళే ఆ యొక్క షిలోహు మందిరములోనట ఒక పర్యాయము చూడండి పిల్లల, బైబిల్ చెప్తుంది 9వ వచనం కానీ చదువుకుంటే, వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాకాంతురాలే వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచున్నది. ఈ ఏడుస్తున్న ఈ హన్నాను ఏమైనా మద్యం తాగిందా ఏంటి, బయటికి ఏమో ప్రార్థన మట్ల కుళ్ళు ఏడుస్తుంది, ఏమైనా మత్తురాలు అయిందా ఏంటి? ఎందుకంటే అక్కడ పాపం ఎక్కువగా ఉంది కనుక ప్రియులారా, అలా అనుకుంటున్నాడు దైవజనుడు. అలా అనవద్దని, తనకు పిల్లలు లేరని, పిల్లలు పుడితే దేవునికి ఇచ్చేస్తానని, సమర్పణ చేస్తానని చెప్పుకోవడం, ఆమె నిజాయితీ భక్తులు చూసి ఆమె ప్రార్థన దేవుడు ఆలకించాడని నమ్మిన ఈ యొక్క ఏలీ మరుసటి సంవత్సరం నీకు పిల్లలు పుడతారని చెప్పడం మనం చూస్తాం. అంటే దేవుని మందిరంలో ఎలా ఉంటుందంటే ఏమండి, ఆలస్యమైన చెప్పండి గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి. చెప్పండి ఎలా జరుగుతాయి? అందుకే అన్నాడు మెల్లగా పారు నీళ్లు దేవుని మందిరంలోనంట వెంటనే జలపాతాలాగా కుంభవర్షాలాగా వచ్చేవి. దేవుని మందిరంలో కార్యాలు అంటే ఎలా ఉంటాయి చెప్పండి? మెల్లగా ఉంటాయి. కానీ బైబిల్ గ్రంథంలో నాకు నచ్చిన మాట ఏంటో తెలుసా?
ఆలస్యంగా పుట్టిన పిల్లలు ఎప్పుడూ కూడా ఏమండి చరిత్రను సృష్టించినట్లుగానే మనం చూస్తాం. అలా అని పెందరగాడి పుట్టేసిన వాళ్ళ గురించి కాదు, నేను తప్పుగా అంటలేదు. కానీ ఒకవేళ లేట్ అవుతుందని ఒకవేళ నువ్వు అనుకుంటే బైబిల్ చెప్తున్న మా ఆలోచన ఏంటంటే షిలోహు మందిరపు యొక్క అనుభవం అంట మెల్లగా పారుతున్న నీళ్లు వంటి అనుభవం. ఆలోచన చేయండి. మొదటగా షిలోహు మందిరపు యొక్క అనుభవం ఏమని చెప్పుకోవచ్చు అంటే దేవుని మందిరం గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప కార్యాలను మీరు చూడాలి అనుకుంటే ప్రియులారా ఆలస్యమైనా సరే దేన్ని విడిచిపెట్టకూడదు అంటే షిలోహును విడిచిపెట్టకూడదు, మందిరాన్ని విడిచిపెట్టకూడదు. రెండోది షిలోహు యొక్క అనుభవం ఏంటి అంటే ఏమంటే మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం మనం చదువుకోవచ్చు. దేవుని స్వరం విన్న సమూయేలును మనం చూస్తాం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండగా ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షమగుట అరుదు అని చెప్పుకుంటూ కింద వచనాలు మనం చదువుకోవచ్చు ప్రియులారా. దేవుడు ఈ యొక్క సమూయేలుతో మాట్లాడుతున్నట్లు మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో బాలుడైన సమూయేలు పరిచర్య చేయుచుండెను. మొదటి వచనం మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. యెహోషువ గ్రంథాన్ని తీయండి. యెహోషువ గ్రంథము 18వ అధ్యాయం మొదటి వచనం. ఇక్కడైతే చాలా స్పష్టంగా ఉంటుంది. యెహోషువ గ్రంథం 18:1. ఎందుకంటే ఇదే అనుభవాన్ని అక్కడ కొడుతుంది. ఇశ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరుచుకునిన తరువాత వారందరూ షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి. చాలండి. ఆ మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం అనుభవం ఇక్కడ చూడొచ్చు. ఏంటి అనుభవం అంటే ఇశ్రాయేలీలంట వారు దేవుడు తమకి ఇచ్చిన దేశాన్ని స్వాధీనపరుచుకున్న తరువాత అక్కడ ప్రత్యక్షపు గుడారాన్ని షిలోహులో వేసినట్లుగా చూస్తున్నాం. అసలు ప్రత్యక్షపు గుడారం అంటే ఏంటి చెప్పండి చెప్పండి. అదే మన భాషలో ఏం చెప్పచ్చు, దేవుని మందిరంలో ఉన్న అనుభవం. దేవుడిని చూడొచ్చు, దేవుడితో మాట్లాడొచ్చు, గడపచ్చు, సన్నిధి చేయొచ్చు. రైట్. అందులో ఒకటి అక్కడ సమూయేలు గ్రంథంలో ఏం చదువుకున్నామంటే స్వరాన్ని విన్నాడు, తర్వాత దర్శనాన్ని చూశాడు. ఇది సరిపోద్ది అనమాట. అందుకని ఇది చదివించాను మీకు అర్థమయ్యేటట్లుగా. రెండో అనుభవం ఏంటంటే షిలోహు యొక్క అనుభవం దేవుణ్ణి చూచే అనుభవం, దేవుని యొక్క మాటలు వినే అనుభవం, దేవుణ్ణి కళ్ళారా చూచి చేతులారా తాగి మెల్లని స్వరాన్ని వినే అనుభవం. వీళ్ళకి ఏదొద్దంట, మనుష్యుల మాటలే కావాలి గాని చెప్పండి దేవుని స్వరము. ఈరోజు చాలా మందికి అండి మనం ఏం కోల్పోతున్నాం, ఆదివారము ఏం కోల్పోతున్నాం దైవ సన్నిధిలో అంటే దేవుని స్వరాన్ని కోల్పోతున్నాం, దేవుని ప్రత్యక్షతను కోల్పోతున్నాం, దైవ దర్శనాన్ని కోల్పోతున్నాం, ఆయన సన్నిధి, ఆయన ముఖ దర్శనము, ఆయన యొక్క తేజో మహిమ ఇవన్నీ చెప్పుకోవచ్చు. దేవుని మందిరంలో ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి. ప్రత్యక్ష గుడారములో ఉన్న ఏమండి మందసము రాతి పలకలు ఉన్న 2 రాతి పలకలు ఆజ్ఞలు, దేవుని వాక్యం ఉంది. చిగురించు అహరోను కర్ర అనగా వర్ధిల్లే అనుభవం ఉంది, మన్నా పోషించే అనుభవం ఉంది. ఇలా చెప్పుకుంటే ఎన్నో అనుభవాలు షిలోహు మందిరంలో ఉన్నాయి. నిజంగా మందిరానికి వెళ్ళిన వారికి ఒక మాటలో చెప్పాలంటే ఆయన స్వరాన్ని, ఆయన ప్రత్యక్షతను చూసే ఒక గొప్ప ఆశీర్వాదము, ఆత్మ సంబంధమైన ఆశ. డబ్బు వస్తుందని చెప్పను, ఆస్తులు కట్టుకుంటామని చెప్పను, అంతస్తులను కట్టుకుంటామని చెప్పను, కానీ ఖచ్చితంగా దేవుణ్ణి చూడొచ్చు, దేవుని మాటలు వినొచ్చు, దేవుని యొక్క ప్రత్యక్షత చూడొచ్చు. పరలోక రాజ్యము భూమి మీద దేవుని మందిరంలోనే మనం కనుగొనవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆ సంతోషం వద్దంట. ఏమొద్దు? దేవుడిని చూసేది వద్దు, మనకి టీవీలు చూసేదే కావాలని. ఏమండి లోకాన్ని పాడు చేసే టీవీలకి మనం ఇష్టపడుతున్నాం, లోకాన్ని పాడు చేసే ఫోన్లకి ఇష్టపడుతున్నాం, కానీ దేవునితో మాట్లాడి దేవుని స్వరాన్ని వినిపించే దేవుని యొక్క మందిరమైన షిలోహు మెల్లగా పారుచున్న నీళ్లు మాకు వద్దంటున్నారు. ఇంకా మూడోది కూడా చూసిన వారమైతే ఇదే యెహోషువ గ్రంథము 18వ అధ్యాయము 8వ వచనం కాడి నుంచి చదువుకుంటే ప్రియులారా, ఆ మనుషులు లేచి ప్రయాణము కాగా యెహోషువ దేశ వివరమును రాయుటకు వెళ్ళబోవు వారితో మీరు ఆ దేశము లోబడి నడుచుచు దాని వివరమును వ్రాసి నా యొద్దకు తిరిగి రండి. అప్పుడు నేను షిలోహులో మీ కొరకు యెహోవా సన్నిధిని
వంతు చీట్లు వేయించదనగా ఆ మనుషులు వెళ్లి దేశ సంచారము చేయొచ్చు 7 వంతులుగా గ్రామముల చొప్పున దాని వివరమును పుస్తకములో వ్రాసి షీలోహులోని పాలెములనున్న యెహోషువ యొద్దకు వచ్చిరి. వారి కొరకు యెహోషువ షీలోహులో యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేసి వారి వారి వంతుల చొప్పున ఇశ్రాయేలులకు దేశమును పంచిపెట్టెను. వారి వారి వంతుల చొప్పున దేవుడు పంచిపెడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఆ ప్రాంతానికి వెళ్ళిన వారితో మరి 12 గోత్రాలకు కూడా ఎక్కడెక్కడ స్థలాలు ఇవ్వాలో మరి వాళ్ళకి రాయాలి కదా. వెళ్ళి మన భాషలో చెప్తా, ఎన్ని సెంట్లు ఉందో, ఎన్ని ఎకరాలు ఉందో, ఎంతమందికి ఇవ్వచ్చో కనుక్కొని సర్వే రిపోర్ట్లు అంటారు దాన్ని, సర్వే చేసుకురమ్మంటే వెళ్ళారంట. 70 దాకా ఇవ్వచ్చండి అని చెప్పుకుంటే అప్పుడంటే యెహోషువ ఆ షిలోహులో కూర్చొని ఎవరికి ఇదిగో బెన్యామీను ఇది నీకు, యోసేపు ఎఫ్రాయిము ఇది నీకు, మనష్షే ఇది నీకు అంటూ ఎవరికి చప్పున ఏమిస్తున్నాడంట? ఆస్తి వంతు ఇస్తున్నాడంట. దేవుని మందిరంలో ఏముంటుందో తెలుసా అండి? నీ వంతు ఆశీర్వాదం నీకు ఇస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు వెళ్ళి తీసుకొచ్చే అంటే రాదు. దేవుని మందిరంలో కూర్చున్న వాడికి దేవుడు ఏమిస్తాడంట? తన వంతుల చొప్పున ఆశీర్వాదాలు ఇస్తాడంట. జకర్యా వంతు వచ్చేదాకా క్రిస్మస్ లో మనం నేర్చుకుంటాం. జకర్యా ఎలిజబెత్ అనే కుటుంబం ఉందంట. సంవత్సరానికి అంటే అక్కడ 12 మంది పాస్టర్లు ఉంటారు. జకర్యా వంతు ఎప్పుడో డిసెంబర్ నెలలో వచ్చింది అనుకున్నాం కాసేపు. ఆయనకి ఆ టయానికి వెళ్ళినప్పుడు అంట దేవదూత అతని ముందు నిలబడి ధూపం వేస్తుండగా జకర్యాని యొక్క ప్రార్థన నాకు వినబడింది. ఎందుకు చెప్పాడు? ఆయన వంతులో ఆయన ధూపం వేస్తున్నాడు కనుక ఆయన వంతులు అప్పుడు దేవుడు ఆ మందిరంలోకి వచ్చి నీ ప్రార్థన వినబడింది, నీ భార్యకి అనుభవతి కాబోతుందని చెప్పాడు. అంటే దేవుడు ప్రియులారా ఒక క్రమాన్ని పాటిస్తున్నారు. ఎవరైతే దేవుని సన్నిధానం ముందు దైవ సన్నిధిలో కూర్చొని ఆయన ప్రత్యక్షత కొరకు, ఆయన స్వరం కొరకు, ఆయన దర్శనం కొరకు ఉంటారో దేవుడంట నీ వంతు ఆశీర్వాదము, నీ వంతు దీవెనలు, నీ వంతు మేలులు నీకంట దేవుడు మూట కట్టి ఏమిస్తాడంట? మన తల మీద పెడతాడంట. మనం అంట మూట పట్టుకొని మన ఇంటికి వచ్చేయడమే. దేవుడికి మహిమ కలుగును గాక. మన పుట్టింటికి వెళ్ళామనుకోండి, మన అమ్మ కారం ఉందా అంటదా లేదా? మీరే చెప్పండి. ఇంట్లో అన్నున్నాయా? లేదు మొన్న ఆడిచ్చే కారం తీసుకెళ్ళు, పచ్చడి ఉందా, లేకపోతే జాడి పచ్చడి పట్టుకెళ్ళు అని చెప్పి వచ్చేటప్పుడు ఉట్టు సంచితో వెళ్ళినా వచ్చేటప్పుడు మట్టిగా నిండు సంచితో మా అమ్మ ఇప్పటికీ అంటా ఉంటది. మా అమ్మ ఉండేటప్పుడయ్యా పొయ్యితో సహా తీసుకొచ్చేది అనేది. అప్పుడు అనిపించింది, ఏమండి పుట్టింటికి వెళ్తేనే మన తల్లి నీకు ఏమేమి కావాలో అవన్నీ మూట కట్టి నేను ఎత్తి మీద పెట్టినట్టు మన దేవుడు అండి ఆశీర్వాదముల మూట. నీకు ఏదేది కావాలో నీ నోటంటే వచ్చే ప్రతి మాట మనకి ఇది కావాలి అంటే తీసుకెళ్ళవే నీకంటే ఎక్కువ అన్నట్టుగా దేవుడు అంట పిల్లారా. ఒక భక్తుడు అన్నాడు, ఆశీర్వాదించుట నీ శక్తి ఇష్టము, ఆశీర్వాదించుట నీ శక్తి ఇష్టము, ఆశీసు పొందుట నా శక్తి ఇష్టము. నిజమే, ఎవరికి శక్తి కొలది వాళ్ళకి దేవుడు అంట మూట కట్టేస్తాడంట. ఆయన తన శక్తి కొలదిస్తే నీ శక్తి కలది నువ్వేం చేయాలంట? మూట పట్టుకెళ్ళాలి. కాబట్టి షిలోహులో ఏముందంటే మెల్లగా పారుచున్న దర్శనాల మూట, దీవెనల మూట, ఆశీర్వాదాల వంతు మూట. ఇంకన్నీ చెప్పుకుంటా ఉంటే చాలా విషయాలు, చాలా అనుభవాలు ఉన్నాయి. కానీ నేను ఇక్కడ వాక్యాన్ని ముగిస్తూ దేవుని వాక్యాన్ని తెలియజేస్తున్నాను. చూడండి, యెషయా గ్రంథంలో రాస్తూ అంటున్నాడు ప్రియులారా, దేవుని ప్రజల గురించి మాట్లాడుతూ యెహోవా ఇంకొనిలాగా సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు మెల్లగా పారు షిలోహు నీళ్లు వద్దని చెప్పి రెజీనును బట్టి రమల్యా కుమారుని బట్టి సంతోషించుచున్నాడు. ఈరోజు నీ సంతోషం దేని బట్టి? నీ సంతోషం ఎవరిని బట్టి? ఒక వ్యక్తిని మీ ముందు పెట్టి ముగించేస్తా. ఇది చెప్పాను కాబట్టి ఒక వ్యక్తిని మీకు చెప్తాను. ప్రసంగి గ్రంథం, ఓకే, మీ మనసులో కూడా అప్పుడు అయిపోతుందా అని మనసు ఒకేసారి చూసేది నాకు అర్థమైంది. కాబట్టి దీన్ని నేను కంటిన్యూ చేయాలని ఇష్టపడుతున్నాను. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం కాడి నుంచి చదవండి. కానీ నిన్ను సంతోషము చేత నీవు మేలు అనుభవించి చూడమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని. అయితే అది వ్యర్థ ప్రయత్నమాయెను. నవ్వుతో నీవు వెర్రిదానవనియు సంతోషముతో నీ చేత కలుగునదేమి అనియు నేనంటిని.
నా మనస్సు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవితురో చూడమని తలంచి అక్కడ కాపండి సొలొమోను మహారాజు కంట నోటి నిండా నవ్వు కావాలనిపించిందంట ఒక రోజుకి. ఇతడు 2 ఏమన్నది కొనల యొక్క కొరిమి కోరుకున్నట్లుగా తాను సంతోషం. మనం కూడా ఒక పాట ఉంది, అదేంటంటే సంతోషం ఎక్కడ ఉన్నది, సమాధానం ఎచ్చట నాకు దొరికేనని జనులందరిని అడిగాను, జగమంతా వెతికాను. ఇదే అనుభవం. ఏమంటే ఇశ్రాయేలు ప్రజలు సంతోషం దేవుని మందిరంలో లేదు అనుకున్నారు. ఫస్ట్ వాళ్ళు ఎలా ఎతికారో, సొలొమోను ఎలా ఎతికాడో చిన్న అనుభవం అని చెప్పి ముగించేస్తారు. చూడండి, ఇప్పుడు చదవమ్మా. మొదటి అనుభవం, నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచు. ఏం తాగితే మనుషులకి సంతోషం వస్తుంది? మీ ఆయన చెప్తారు కదండి, అదే చెప్పండి. నాకు మందు తాగితేనే సంతోషం చెబుతా, అది కూడా వస్తుంది లిస్టు. ఈరోజు కొంతమంది ఎందుకయ్యా మందు తాగుతావు? ఏం తెలుసు నీకు? ఇందులో ఉన్న కిక్ నీకేం తెలుసు? ఇందులో ఉన్న సంతోషం నీకేం తెలుసు? సొలొమోను గారు కూడా అలాగే అనుకుని ఉంటాడు. మందులో సంతోషం ఉంది, ద్రాక్షారసము మందులో సంతోషం ఉందని ఏం తాగాడంట? ద్రాక్షారసము తాగాడు. అంటే బ్రాంతి అనుకున్నప్పుడు పేరు లేదు కాబట్టి ఈరోజు పేరు పెట్టుకోండి. నెక్స్ట్, మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహించుననియు నా మనసులో నేను యోచన చేసుకుంటిని. దాని వల్ల ఉపయోగం లేదని మనసుకు వచ్చేసిందంట. రెండో పని, నేను గొప్ప పనులు చేయకొనుకుంటిని, నా కొరకు ఇంట్లో కట్టించుకుంటిని. ఎందులో సంతోషం ఉంది? ప్యాలెస్. నా ఇల్లు ఎంత బాగా కట్టించుకుంటే అంత సంతోషము. ఈరోజు కొంతమంది చూడండి, ఎందుకమ్మా నీ లక్షలకు వస్తావు, ఎందుకమ్మా కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు ఎందుకమ్మా అంటే, ఏమంటే వచ్చిన వాళ్ళందరూ కూడా నా ఇల్లు చూసి పోడాలి, అప్పుడే నాకు సంతోషం. కానీ గమనించండి, 1 సంవత్సరం అయ్యేటప్పటికి ఏం పోద్ది? చిరాకు వచ్చి దరిద్ర ఇల్లు. ఆలోచన చేయండి పిల్లారా. నేను దేవుని మహాకృప చేత మా యొక్క స్నేహితులు రెవరెండ్ లాజరస్ అయ్య గారు ఒడ్డుగూడు ప్రాంతం, గుడిపాడు ప్రాంతానికి ఒకసారి నేను కొత్తలో వెళ్ళినప్పుడు ఆ ఇల్లు చూసినప్పుడు, వడ్డీలు ఇల్లు ఏమనుకోవద్దు, అస్సలు ఉన్నాయండి. కేవలం దానికి పెయింటింగ్ వేయడానికి లక్షల రూపాయలు ఖర్చు అవుతాయంట. అంటే ఆ పేరు వద్దులేండి, ఒక ఆంటీ గారిని అడిగా, ఆంటీ ఎంత బాగా ఇల్లు కట్టుకున్నారంటే, చక్కగా పెయింటింగ్ వేయచ్చుకమ్మా. ఎందుకమ్మా? గట్టిగా అయితే 1 సంవత్సరం ఉంటుందేమో, మళ్ళీ దాని ఎక్క సొత్తడం మాకు చిరాకు వచ్చేస్తుంది. నిజమే, కొంతమంది కొన్ని వేల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుంటారు, చక్కగా సోకు చేసుకుంటారు. కొంతకాలమే నవ్వు, కొంతకాలమే సంతోషం. దాని తర్వాత ఏమంటాం చెప్పండి? మన ఇల్లు చూసి మనమే తెచ్చి ఆ కొంప అంట. వద్దులేండి, ఆ పేరు వద్దు. కాబట్టి సొలొమోను ఏమనుకున్నాడు? ముందు ద్రాక్షారసం తాగనుకున్నాడు, ఇందులో సంతోషం ఉంది, కిక్ ఉంది అనుకున్నాడు. మళ్ళీ కొంతకాలానికి ఏమనుకున్నాడు? ఇందులో సంతోషం లేదనుకున్నాడు. రెండోసారి ఇల్లు కట్టించుకున్నాడంట, అందులో కూడా ఏం లేదంట. చూడండి, నా కొరకు ఇంట్లో కట్టించుకుంటుని. ఆ తర్వాత ఏం చేశాడు? ఏం నాటించుకున్నాడంటే గార్డెన్, దీన్ని ఏమంటారు? పార్కు కట్టించుకున్నాడంట. ద్రాక్ష గెలల తోట వెళ్ళాడు, అందులో కూడా ఏం లేదంట, సంతోషం లేదు. వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించితిని. అందులో కూడా ఏం లేదంట. పార్కే కట్టించుకున్నాడు, ఉద్యానవనం కట్టించుకున్నాడంట, అందులో కూడా సంతోషం లేదు. స్విమ్మింగ్ పూల్ కట్టించుకున్నాడంట. నేను రోజంతా ప్రయాసపడిన స్విమ్మింగ్ పూల్కి వచ్చి గంటల స్నానం చేద్దాం అనుకున్నాడంట. కొంతకాలానికి అది కూడా విసుగు పుట్టిందంట. చూడండి, పని చేసే వాళ్ళు 100 మంది ఉంటే బాగుంటుంది అనుకున్నాడంట. కానీ వాళ్ళ వల్ల కూడా వాళ్ళు పెట్టే తిండి తిని వాళ్ళు కూడా ఇసుకొచ్చేసారంట. పిల్లలకి అనడం మొదలెట్టాడంట. కొంతకాలం బాగానే ఎత్తుకున్నారు, సంతోషించారు. ఒక వైడ్ రాగానే ఆడు చేసే పనుల కంట కోపం రావడం మొదలెట్టింది. ఏ మందలమా? పశువుల మందలను. ఓకే, గొర్రెలు, ఎడ్లు, మేకలు, పశువులు ఉంటే ఎక్కువ అనుకున్నారు. దానికి సాకిరీ చేయలేక దాన్ని వదిలేశారంట. నా కొరకు నేను
వెండి బంగారములను రాజులు సంపాదించే సంపదను ఉమ్. ఆయా దేశములలో దొరకు సంపదను కూర్చుకొంటిని. ఏంటి బెస్ట్ అనుకున్నాడంట? బంగారం వేసుకుంటే బెస్ట్, ఇంటి నుండి వెండి పాత్రలు ఉంటే బెస్ట్, అల్యూమినియం పాత్రలు ఉంటే బెస్ట్, ఇత్తడి బిందులు ఉంటే బెస్ట్ అని అన్ని తెప్పించుకున్నాడంట. నేను గాయకులను గాయకురాండ్రను ఉమ్, మనుషులు చించు సంపదలను సంపాదించుకొని ఉమ్. బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటిని. ఏమండి, మ్యూజిషియన్ ఆర్కెస్ట్రా పెట్టించుకున్నాడంట. అది కూడా కొంతకాలానికి అయిపోయిందంట. నాకు ముందు ఉమ్, యెరూషలేమునందున్న వారందరికంటేను ఉమ్, నేను గనుడైన అభివృద్ధి నొందితిని. ఉమ్. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. ఓకే. నా కనులు ఆశించి వాటిలో దేనిని అవి చూడకుండా ఉమ్. నేను అభ్యంతరము చేయలేదు. ఏం చూడాలో ఏం తినాలో దేనికి అబ్జెక్షన్ పెట్టలేదంట. దొరికిందల్లా తిన్నాడంట, చూడాల్సిందంతా చూశాడంట. తిండి మీద అసహ్యం వచ్చిందంట. ఏమండి, చూసే చూపు మీద, ఏమండి, స్త్రీల మీద అసహ్యం వచ్చిందంట. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషంపగా సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఓకే. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగము. ఏం దొరికిందంట లాస్ట్ కి? ఏం దొరికిందంట? దొరికిందా సంతోషం? సంతోషం అనేది దొరకలేదండి. ఏమి దొరకలా. అప్పుడు ఏం చేశాడు? అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను నాకు పడెను. అది ఇన్ని చేసినా ఏం దొరకలేదంట. సంతోషం. ఈ రోజు దీనికోసమేగా మనం పరుగులెత్తేది. ఇష్టంతా రాసుకోండి. దేన్ని చూసి పరిగెడుతున్నాము? డబ్బా, ఆస్త, మధ్యమ, ఏమంటే సుఖాల, వైభవాల, ఇళ్ళ, మేడల, మిద్దుల, పేర్ల, పెరుగుబడుల, ఇవేమి సంతోషం ఇవ్వదు. కీర్తన గ్రంథం మీరు ఇంకెలా మొత్తం చదువుకోండి. ఇంకా లాస్ట్ లో అంటాడు, యెహోవా మందిరములో గడిపే ఆ ప్రతి క్షణం నిమ్మలంగా పారు నీలేమో నా జీవితానికి నెమ్మదిని దయచేసి ఇది కదా నేను కోరుకున్న సంతోషం అని అంటది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు బైబిల్ చదివేటప్పుడు కొంతసేపు విసుగు అనిపిస్తుందేమో, కానీ మళ్ళీ ఒక గంట తర్వాత తీయండి, మళ్ళీ ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఒక భూలోకంలో విసుగు కలిగిన మళ్ళీ ఇంట్రెస్ట్ చూపించేది ఏదైనా ఉంది అంటే ఒకటి దేవుని గ్రంథము, రెండవది దేవుని సన్నిధి. నేను అంటాను, ఖచ్చితంగా చెప్తాను, కొంతకాలానికి మీకు విసుకొచ్చినా మళ్ళీ దాంట్లో ఉన్న మేలు నేనేం చేస్తాయంటే ఆయన ముందు తీసుకొచ్చి కూర్చోబెట్టేటట్టు చేస్తుంది. ఈరోజు ప్రియులారా, ఈ దేవుని సన్నిధి నిమ్మలముగా పారుతున్న నీళ్లు బట్టి 24 చదివామా మాట? 24 అది అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. ఓకే. ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకొంటిని. అది దేవుని వలన కలిగిందని నేను తెలుసుకున్నాను. చాలా లిస్ట్ ఉంది, కానీ మనకి టైం లేదు గనక నేను ముగించేస్తూ, ఇశ్రాయేలీలు మనుషుల దగ్గర, తిండి దగ్గర, వీటి దగ్గర సుఖం ఉందని అటు తిరిగి సంతోషించారు. కానీ వారి సంతోషం వారిని ఎక్కువ కాలం ఉంచాల. దేన్నైతే వద్దనుకున్నారో ఆ షిలోహు దేవుని మందిరమే చివరికి వారికి ఆశ్రయమైంది. ఆ షిలోహు మందిరంలో ఉన్న బలిపీఠమే వారికి ఆధారమైంది. షిలోహులో ఉన్న దేవుడే వారికి ఆపత్కాలమందు రక్షకుడిగా మారాడు. ఆ రక్షకుడిని, ఆయన శిలువ యాగాన్ని, ప్రాణత్యాగాన్ని లక్ష్యముంచి గొప్ప ఆశీర్వాదకరమైన జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా, ఏమండి, దీవెనకరమైన ప్రజలుగా మారారు. అట్టి దీవెన, ఆశీర్వాదం మనము కూడా షిలోహు అయిన దేవుని ఆశ్రయించి దేవుని మందిరపు యొక్క ప్రత్యక్షత ద్వారా, దేవుడి సన్నిధిలో కూర్చున్న సన్నిధి ద్వారా గొప్ప ఆశీర్వాదాలు, దీవెనలు దేవుడు మనందరికి అనుగ్రహించిన గాక. తల వంచని ప్రార్థన చేసుకుందాం.